హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా. ఏంటంటే ఫ్రెండ్స్, మన బండి విజయవంతంగా 5 నెలలు అయితే తీసుకొని అండ్ ఇప్పటి వరకు 10,000 కిలోమీటర్లు తిరిగింది ఫ్రెండ్స్. 10,170 కిలోమీటర్ల దాకా తిరిగింది ఇప్పటి వరకు. బండి ఇప్పుడు తీసుకున్న 10,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత బండి ఎట్లున్నది అండ్ 5 నెలల తర్వాత బండి ఎట్లా ఉన్నది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఏంటంటే ఫ్రెండ్స్, మొన్న 1 వీక్ కింద మన ఛానల్కు స్ట్రైక్ పడ్డది. ఏంటంటే వన్ వీక్ అయింది వీడియోలు పెట్టాక. ఇప్పుడే పెడుతున్న వీడియో. నిన్న ఒక వీడియో పెట్టినా, ఏమంటారు అనురాధ లాంటిది వీడియో పెట్టినా. ఏంటంటే నేను కోరేది ఏంటంటే, ఈ వీడియోకు చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. అట్లనే తప్పకుండా కొత్త వస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన బండి ఇప్పుడు 5 నెలలు అవుతుంది, 10,000 కిలోమీటర్ తిరిగింది. ఇప్పుడు ఎట్లుంది దీని కండిషన్ చెప్తా, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఇగో ఇది మన బండి ఇప్పటి వరకు విజయవంతంగా 10,000 తిరిగింది ఫ్రెండ్స్. ఇగో 10,000 కిలోమీటర్ల 181 ఇంత తిరిగింది ఫ్రెండ్స్ మన బండి ఇప్పటి వరకు. ఇక మనం బండి గురించి చెప్పాలంటే ఒకసారి ముంగట చూడండి. ఫ్రెండ్స్, ముంగట ఇది ఓలా S1X ఫ్రెండ్స్. ముంగట చూడండి, ఇట్లుంటుంది. ఏమంటారు, తీసుకున్న కాంచాలు దీన్ని వాటర్ వాష్ చేసింది ఏం లేదు ఫ్రెండ్స్. తీసుకున్న కాంచాలు మొత్తం వర్షానికి తడుస్తుంది తప్పితే ఏం లేదు. ఈ డిప్పలు ఈ లోపల ఇట్లా అయినాయి లోపల. టైర్లు ఇంత మట్టం అరిగినాయి ఫ్రెండ్స్. టైర్లు 10,000 కిలోమీటర్లు తిన్నాను, బీభత్సంగా తిన్నాను అన్నట్టే. 5 నెలల 10,000 కిలోమీటర్లు అంటే నెలకు 2,000 వేసుకోరి. 5 నెలల 10,000 కిలోమీటర్లు ఫ్రెండ్స్. దీని ఛార్జర్ కొన్నప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇది మన బండి ఛార్జర్. ఇది ఇట్లా అయిపోయింది వైర్, చూడండి ఒకసారి. ఇట్లా అయిపోయింది ఈ ఛార్జర్. మనకి ఇంతవరకు ఏం డిస్టర్బెన్స్ అయితే ఏం చేయలేదు ఫ్రెండ్స్. ఛార్జరు మంచిగానే ఉంది. ఇది మంచిగానే ఉంది ఫ్రెండ్స్. ఇప్పటివరకు కూడా దీంతో మనం ట్రబుల్ ఎప్పుడు ఇవ్వలే మనకు. ఛార్జర్ అయితే మంచిగానే ఉంది. ఇది డిక్కీ ఫ్రెండ్స్, డిక్కీ. ఏమంటారు, S1X, ఓలా S1X. ఇదైతే కొంచెం ప్రాబ్లం ఇచ్చింది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు గిది ఉంటుంది కదా, గిది ఒక్కొక్కసారి ఇట్లా మనం వేస్తే ఇట్లా లేచి వస్తుంది, ఇట్లా లేచి వస్తుంది. ఏంటంటే నేను అట్లాంటప్పుడు ఏం చేస్తా అంటే గిట్లా అని ఇట్లా ఒత్తుతా, పట్టుకుంటుంది. ఇదైతే మనకు కొంచెం ఇప్పటికైతే ప్రాబ్లం ఇచ్చింది. ఏమంటారు, ఈ నెంబర్ ప్లేస్ అయితే బాగాలేదు ఫ్రెండ్స్. మనం వెనకకు జరిపినా లేకపోతే వెనకకు తాకిచ్చినా ఇది ఇట్లా నెంబర్ ప్లేట్ ఖరాబ్ అవుతుంది. ఇట్లా కొంచెం పైకి ఇచ్చినా లేకపోతే ఇక్కడ సైడ్ ఇచ్చినా నెంబర్ ప్లేట్ బాగుంటుంది, కానీ అది మరీ కిందకి ఇచ్చట్లా అస్సలు బాగాలే. ఇట్లా ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ బ్రేకులు గురించి చెప్పాలి ఫ్రెండ్స్. బ్రేకుల గురించి చెప్తాను. ఇప్పటివరకు బ్రేకులు ఏం చేంజ్ చేయలేదు, దీని గురించి చెప్తాను. తీసుకున్న కాంచాలు ఇట్లుంది ఫ్రెండ్స్. ఏమంటారు, ఈ గిప్ ఇది ఉంది కదా, ఈ పలు ఏమంటారు, ఈ సందులు లేకపోతే బాగుంటుండే. ఇక బటన్లు అంతా ఓకే ఫ్రెండ్స్. తీసుకున్నప్పుడు ఎట్లున్నాయో అట్లనే ఉన్నాయి. కాకపోతే ఒక్కొక్కసారి అద్దాలు కొంచెం తాకితే తిరిగిపోతాయి. ఈ బ్రేకుల గురించి చెప్పాలి ఫ్రెండ్స్. బ్రేకుల గురించి చెప్తాను. ఈ బండకి ఏంటంటే ఇవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇవి ఎన్నిసార్లు పెట్టించినా పోతాయి. ఇవి చూసుకోరు, ఇవి ఎన్నిసార్లు పెట్టించినా పోతాయి. లేడీస్కు కూర్చున్నప్పుడు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు మస్తు ఒత్తుకోపోతాయి, బాగా కష్టమవుతుంది. ఇవి 2 సైడ్లు ఉన్నాయి. ఇవి ప్రతి బండికి ఇట్లా ఉన్నది. నేనైతే దీనికి ఇది స్క్రీన్ కవర్ వేయించిన ఫ్రెండ్స్. ఇది స్క్రీన్ కవరు, ఇది పైన కవర్ ఉంది దీనికి. దీని మీద కొన్నప్పుడే కవర్ వేయించిన దీనికి. ఇది నేను యాక్సరీస్ వేయించినప్పుడు వీడియో పెట్టినా కదా, దాంట్లో ఉంటుంది. ఇప్పటివరకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఈ బ్యాటరీ 65 ఉన్నది, రేంజ్ 88 వస్తుంది. ఇప్పుడు పార్కింగ్ మోడ్ ఇది.
యాక్సెసరీస్ నేను ఇవి కోటీలు వేయించిన ఫ్రెండ్స్. 2-3 సార్లు కొన్ని అంటే చిన్నగా బండ్లకు తాకింది. ఇవి ఉండబట్టి ఇది ప్లాస్టిక్ కదా ఏం కాలే. 2-3 సార్లు ఒకసారి ఇన్నోవా బండి ఇట్లా వాడు చూసుకోకుండా డైరెక్ట్ డివైడర్ లోపల నుంచి వెళ్తాడు. నేను నా రోడ్డు మీద నేను కరెక్ట్ పోతాను, వానికి పోయి తాకింది. నో ప్రాబ్లం, దీనికి ఏం కాలే. అంటే లైట్గా ఇట్లా టచ్ అయింది, టచ్ అయినా కానీ విరిగిపోతాయి కదా, ఫైబర్ కదా, ఏం కాలే. ఇంకోటి ఏంటంటే ఒకసారి సేమ్ టీవీఎస్ ఎక్సెల్ ఒక మనిషి ఇప్పుడు ఇట్లా రోడ్డు ఉంది కదా, ఇప్పుడు గల్లీలా రోడ్డు ఉంటుంది అటు సైడ్ రోడ్డు, అటు సైడ్ నుంచి ఇట్లా వస్తాడు, నేను ఇట్లా పోతాను. సేమ్ ఆ ఇన్నోవాది ఇట్లా జరిగింది, ఇది ఇట్లా జరిగింది. అటు నుంచి చూడకుండా వచ్చారు, తాకిచ్చారు. అటు నుంచి వాడు కారు చూడకుండా వచ్చిండు, నేను అంటే ఇక డైరెక్ట్ దగ్గరకు పోయి ఇట్లా టచ్ అవుతుంది అంతే. టచ్ అయినా కానీ విరిగిపోతాయి కదా, అట్లయినా ఇవి ఉండట్లో మనకు సేఫ్టీ అయింది ఇది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఇంతవరకు అయితే నేను ఇది వాటర్ వాష్ చేసింది లేదు ఫ్రెండ్స్, ఇదంతా ఇట్లనే ఉంది. 5 నెలల నుంచి వాటర్ వాష్ చేసింది లేదు. వర్షం వస్తేనే వాటర్ వాష్, లేకపోతే లేదు. ఇక ఇదైతే సేఫ్టీ పర్పస్ మంచిగానే ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే ఎక్కేటప్పుడు దిగేటప్పుడు వాళ్ళని కూర్చున్నా మంచిగా ఉంటుంది ఇది. అటో కాలు ఇటో కాలు పెట్టుకోవడానికి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదేమంటారు కవర్ కూడా నేను అప్పుడు వేపించిందే, ఇంతవరకు ఏం కాలే. ఇక ఇది పిల్లి ఇంట్లో పెడితే ఇట్లా ఇట్లా గోకుతుంది, ఇట్లా గీరి గీరి ఇట్లా చేస్తుంది పిల్లి. లోపల కవర్ అట్లే ఉంది, మీదికెళ్ళి కవర్ వేయించిన. ఇది యాక్సెసరీస్ కవర్ వేయించిన. ఇక ఇంతవరకు అయితే ఈ బండి ట్రబుల్ ఇచ్చింది, కొత్తలా ట్రబుల్ ఇచ్చింది. కానీ బండి ఆగిపోతే మనకి ఏంటంటే వాడు కంపెనీ వాడు ఇట్లా ఎల్లతో గిట్లా అని ఎక్సలేటరీ పోతుంది. ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేకులు జరిగినాయి. దీని బ్రేకుల గురించి చెప్పాలి ఫ్రెండ్స్, దీని బ్రేకుల గురించి చెప్పాలి. ఈ బ్రేకులు ఏంటంటే ఇప్పటివరకు 10,000 కిలోమీటర్ తిరిగినా ఇంతవరకు అయితే బ్రేకులు అయితే చేంజ్ చేయలేదు. ఏంటంటే ఫ్రెండ్స్ ఈ బ్రేకులు వేసినప్పుడు ఇది మొత్తం ఇట్లా ఇట్లా షేక్ అవుతూ ఉంటుంది. బ్రేకులు ఇక కరెక్ట్ పడే అన్నట్టుగా, అంటే మనం తిరిగింది బాగా కదా, ఇక అరిగిపోవడానికి వచ్చినాయి అనుకుంటా నాకు తెలిసి. కరెక్ట్ పడాయి. ఇక మనం కొంచెం జాగ్రత్తగా నడపాలన్నట్టు ఈ బండ్లను. 10,000 కిలోమీటర్లు నడిపినా ఇంతవరకు అయితే బ్రేకులల్లో ఏం ప్రాబ్లం రాలే. అంటే బ్రేకులు అరిగిపోతాయి కదా, బ్రేకులు ఇంకా అరిగిపోలే పత్తులు. ఇంతవరకు కూడా దీంట్లో మనం ఏం చేంజ్ చేయలే. ఒక నట్టు కొత్తది వేపియాలి, ఏది వేపియాలి, ఎట్లా ఉన్న బండి అట్లా ఉన్నది. మనం ఇంతవరకు ఏం కూడా దీంట్లో కొత్త ఐటెం వేపియాలి ఫ్రెండ్స్. ఒకసారి ఏమైందంటే చిన్న యాక్సిడెంట్ అయింది. అంటే నా వల్ల కాదు, ఆగి ఉన్న బండికి ఒక కవర్ తట్టుకొని ఇగ్గుకపోతే ఇది మొత్తం సట్టు ఊసి వచ్చింది. ఊసొస్తే ఇది ఇరిగిపోతే ఏమంటారు షోరూమ్కి పోతే 2,000 అడిగిండు. ఇక నేను నా పరపతి ఉపయోగించి నాకు ఏరియా మేనేజర్ తెలుసా అని కాల్ చేపిస్తే ఇది ఫ్రీ అట్టిగానే వేసారు. ఇది ఇరిగిపోయింది మధ్యలోకి, అట్టిగానే వేసారు. మనకు ఎవరు తెలియకపోతే మాత్రం 2,000 పోతుండే. అంటే వాడు చెప్పిన మాట గుడ్డిగా ఉంటే ఇప్పుడు ఖాళీ ఇది ఉంది కదా ఈ సట్టు, దీనికి 2,000 పడుతుండే. ఇది యువతలది కాదు ఇది. అట్లా ఒకసారి అయింది, నో ప్రాబ్లం. ఇక అది చిన్నదే అయింది. ఇక ఇంతకంటే ఇక ఏమంటారు ఫ్రెండ్స్, బండితోటి పెద్దగా ఏం జరగలేదు ఫ్రెండ్స్, పెద్దగా ఏం జరగలేదు. ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్, నేను యాక్టివా నడిపిన ఈ ఎలక్ట్రిక్ బండి ఓలా S1X యూజ్ చేయబట్టి కూడా 5 నెలల కంటే ఎక్కువ అయింది. యాక్టివా కంటే ఆ బండ్ల కంటే వేరే బండ్ల కంటే దీని సస్పెన్షన్ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. దీని సస్పెన్షన్ ఎట్లుంటుంది అంటే చాలా స్మూత్ ఉంటుంది. మీరు బండి మీద కూర్చుంటే నడుపుతా అంటే ఈ యాక్టివా బండి ఎత్తేసినంత ఎత్తేది ఇది. ఒక కార్ ఫీలింగ్ ఉంటుంది, మంచి స్మూత్ ఫీలింగ్ ఉంటుంది. ఎట్లా అంటే యాక్టివానేమో మొత్తం ఎత్తేసుకుంటూ పోతుంది. ఇది అట్లా కాదు, ఇది హైట్ ఉంటుంది, మళ్ళీ లాంగ్ ఉంటుంది. ఇది హైట్ కూడా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, మళ్ళీ లాంగ్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది పెద్దగా ఉంటుంది బండి. సస్పెన్షన్ కూడా మంచిగా ఉంటుంది, నడిపిస్తే మంచిగా అనిపిస్తుంది బండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక దీని గురించి చెప్పాలంటే ఫ్రెండ్స్, ఈ బండి ఓకే ఫ్రెండ్స్ మంచిగా ఉంటుంది. హైట్ ఉన్న వాళ్ళకు ఇంకా మంచిగా ఉంటుంది. అర్థమైందా? ఈ స్టాండ్ ఇరిగిపోతా అనుకున్నా కానీ ఈ స్టాండ్ ఇంతవరకు అయితే నో ప్రాబ్లం ఫ్రెండ్స్, ఇంతవరకు ఏం కాలే ఈ స్టాండ్ వల్ల మనకు. ఇక దీనికి పలుగులు అంటే ఇరిగిపోవడాలు డ్యామేజింగ్లు ఏం లేవు ఫ్రెండ్స్, ఏం లేవు. అది ఒక్కసారి అయింది, దానికి అయింది. కానీ ఇక దీనికి నో డ్యామేజ్ ఏం లేదు, అంతా మంచిగా ఉంటుంది. 5 నెలలు అయింది కానీ ఏం లేదు. బండి అయితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్, బండి అయితే మంచిగా ఉంటుంది. దీని గురించి చెప్పాలంటే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బండ్లు ఆడ వెళ్తున్నాయి ఈడ వెళ్తున్నాయి అంటే ఇక 100కి 1
ఎన్నో ఒకటి అవుతాంటాయి కావచ్చు ఓలా బండ్లల్లో, కానీ ఈ బండి మాత్రం మంచిగా ఉంది. ఏమున్నా లోకల్ పర్పస్, లోకల్ ఇంటికాడ యూజ్ చేసుకోవచ్చు. ఇక మనం ఎక్కువ లాంగ్ డ్రైవ్లు దీంతో చేయలేము. ఒక 100 కిలోమీటర్ల లోపు పోయొచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటే మస్తు ఉంటుంది బండి. ఓకేనా ఫ్రెండ్స్, 100 కిలోమీటర్లు పోయొచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటే బండి సూపర్ ఉంటుంది. ఖర్చు తగ్గుతుంది, ఏమంటారు పెట్రోల్ బాధ తగ్గుతుంది. దీనికి పెట్టే పెట్రోల్ ఖర్చు మనం ఈఎంఐలలో కొట్టచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? మంచిగా ఉంటుంది బండి, ఎలక్ట్రిక్ బండి. 100 కిలోమీటర్ల లోపు అంటే మనం కాలేజీకి పోవచ్చు, ఆఫీస్కి పోవచ్చు, లోకల్లో ఏ పనులున్నా చూసుకోవచ్చు ఈ బండితోటి. ఓకేనా ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది. ఇప్పటివరకు అయితే నో ప్రాబ్లం, బాగుంది బండి కొనుక్కున్న వాళ్ళు కొనుక్కోవచ్చా లేదా అనే దానికి కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్, బండి కొనుక్కోవచ్చు. కాకపోతే లాంగ్ దీని మీద హెవీ వర్కులు చేసుకునేటోళ్ళు కొనుక్కోకూరి. ఒక 100 కిలోమీటర్ల లోపు మీరు ఏదైనా వర్క్ చేసుకునే వాళ్ళైనా, బిజినెస్ చేసుకునే వాళ్ళైనా, ఏమంటారు ఆఫీసు పోయి రావడం, కాలేజీ పోయి రావడం 100 కిలోమీటర్ల లోపు, అది దానికి మీకు మంచిగా యూజ్ అవుతుంది. 100 కిలోమీటర్ల లోపు మీరు ఏ పని చేసుకున్నా ఇది నడుస్తుంది. అంతకంటే ఎక్కువ మీరు ఇక చేయలేరు. అంటే మీరు ఏమున్నా 100 కిలోమీటర్లో ప్లాన్ చేసుకుంటే ఈ బండి ఓకే. ఇది 190 వస్తా అని చెప్తారు కంపెనీ వాళ్ళు 40 లోపల నడిపితే, కానీ 190 రాదు ఫ్రెండ్స్, 150 అట్లా వస్తుంది. మీరు ఎక్కువ ఇక రేంజ్ స్పీడ్ వేరే కొద్దీ రేంజ్ కూడా తక్కువ అవుతూ ఉంటుంది. ఈ బండి కొనొచ్చా అంటే ఫ్రెండ్స్, ఇక ఇది నేను చెప్పిన, ఇది నేను 5 నెలల్లో నేను దీంతో ఫేస్ చేసినట్టు అన్నీ చెప్పిన, దీని పర్ఫార్మెన్స్ గురించి కూడా చెప్పిన. కొనుక్కోవచ్చా లేదా అనేది ఇక మీ డిసిజన్. ఓకేనా ఫ్రెండ్స్, కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఇంకేమన్నా డౌట్లు ఉంటే కింద కామెంట్లు చెప్పండి, దాని గురించి కూడా తర్వాత నెక్స్ట్ వీడియోలలో చెప్తా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్, ఇంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా మీ కిరాక్ కాక టాటా, బాయ్ బాయ్, సీ యూ, ఎంజాయ్.